దేశం అంతా వినబడేటట్టు చెప్తాం. రైట్ 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 ధన్యవాదాలు రవిచంద్ర రెడ్డి గారు అందుబాటులోకి వచ్చినందుకు. రైట్ కిరణ్ రాయల్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్. కిరణ్ రాయల్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే బ్రహ్మనాయుడు గారు, నమస్తే. సో మొత్తానికి వచ్చి రాకముందే 45 రోజులు కాలేదు, నర్ర మేధం సృష్టిస్తా ఉన్నారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇప్పుడు మీ టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం. మీరు వచ్చి 1.5 కాలేదు. ఇప్పుడు పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి బిరుదు నరమేధం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది, గతాన్ని ఈ ప్రభుత్వాన్ని కనుక కంపేర్ చేస్తే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇక్కడ మాట్లాడినా, ఇక్కడ గొంతెత్తినా ఇక్కడ ఎవరో కూడా ఎక్స్పోజ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఢిల్లీ వీధుల్లో ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న దమనకాండ గురించి మాట్లాడటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రవిచంద్ర రెడ్డి గారు ఢిల్లీలో ఉండి ఆయన అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. సో మొత్తానికి ఇక్కడ పంచాయతీ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళబోతా ఉంది. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలందరికీ, వీక్షకులందరూ కూడా నమస్కారం. రవిచంద్ర రెడ్డి గారు ఫోన్ కట్ చేసి బతికిపోయాడు నా దగ్గర. లైవ్ లో ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. ఢిల్లీలో కూర్చొని మాట్లాడటం కాదు, ఏదో అన్నాడు ఇందాక, జగన్మోహన్ రెడ్డి చేసే ధర్నా దేశమంతా చూడాలన్నాడు అన్నాడు. సార్ ఢిల్లీ వద్దు, అమెరికా బొమ్మని చెప్పండి, ప్రపంచం అంతా చూస్తుంది ఇంకా బాగా. ఇప్పుడు ఢిల్లీ అమెరికాతో చూస్తుంది కదా, తెలుగు వాళ్ళు భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న తెలుగు వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చూస్తారు వెళ్తే. లేకపోతే వీళ్ళ చేసిన అరాచకాలు, వీళ్ళ చేసిన అన్యాయాలు, వీళ్ళు చేసిన హత్యలు, అదేదో కర్మ రిటర్న్స్ అంటారు కదా, అమ్మ రిటర్న్స్ అయింది వెళ్తే. ఇక్కడ వీళ్ళు కొట్టుకొని వీళ్ళ కార్యకర్తలు వీళ్ళ కార్యకర్తలు ఆధిపత్య పోరు, హత్య, ఏదో పర్సనల్ గొడవలు, ఆస్తి తగాదాలు, ఆ గొడవలు పెట్టుకొని చంపుకొని కొట్టుకొని కూటమి మీద వేస్తున్నారు సార్. ఈరోజు కూడా చంద్రబాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మాకు పరిపాలన చేసే టైమే లేదు, కక్షలు తీసుకున్న సమయం కాదు, కక్షలు తీర్చుకోవాలంటే మాకన్నా ఎవరు ఇక్కడ సరిపోయేవాళ్ళు లేరని చెప్పారు. వాస్తవమే, పరిపాలన నయా పైసా లేదు, జీరో బడ్జెట్, గవర్నమెంట్ ఎత్తిపోయింది, ఎత్తిపోయిన గవర్నమెంట్ తెచ్చి మా చేతికి పెట్టారు. మేము ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ప్రజలకు చెప్పిన మాటలు నెరవేర్చాలి. ఇన్ని బాధల్లో మేము ఉన్నప్పుడు ఒక పక్క చూస్తే గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు అక్కడ ఫైలు తగలబడిపోతున్నాయి. మదనపల్లి జరిగింది. ఎవరున్నారో మరి దాని వెనక బీజేపీ గారు విచారణ జరుగుతున్నారు. అంటే ఇలా 1000 కోట్ల స్కాము బయటపడుతుందని చెప్పి ఎక్కడికక్కడ ఫైళ్లు కాల్చేస్తున్నారు, ఆఫీసులు తగలబెడుతున్నారు. కాదండి, ప్రభుత్వంలో మీరుంటే, మీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఫైల్ ఎవరు తగలబెడతారు? తగలబెడితే మీ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు తగలబెట్టాలి కదా. కాదు సార్, ఇంకా మీకు పూర్తిగా కూటమి ప్రభుత్వం సంబంధించిన అధికారులు రాలేదండి, మీరు ఇంకా భ్రమలో ఉన్నారు. అన్ని సెర్చ్ చేసి ఇప్పుడు దాకా కూడా అధికారులంతా కూడా వైసీపీ ప్రభుత్వంలో ఎలక్షన్ కమిషన్ నియమించిన అధికారులే ఉన్నారు తప్ప జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వంలో అధికారులు కింద స్థాయిలో ఇంకా రాలేదు. సెర్చ్ చేస్తున్నాం అంటే నిజాయితీ పరుల్ని, అప్పుడు ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళని పెట్టకుండా అన్ని శాఖల్లో అవినీతి బయట తీసి అధికారులు అయ్యే ఆలోచనలో మేము ఉన్నాం. ఈ సమయంలో చేశారు. ఈరోజు వాళ్ళు మాట్లాడతారు, మేము ధర్నా చేస్తున్న ఢిల్లీకి వెళ్ళినాడు, ప్రత్యేక హోదా కోసం ధర్నా చేయలేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ తరలిపోతాడు ధర్నా చేయలేదు, విశాఖ జోన్ రైల్వే జోన్ కోసం ధర్నా చేయలేదు. అంతెందుకు, ఎట్టో బాబాయ్ చచ్చిపోయి మంచి పని చేయాడు. ఇప్పుడు బాబాయ్ గారు ఇప్పుడు ఉంటే మేమే చంపినామని చెప్పుంటాడేమో, 35-36 అకౌంట్ వేసుకుంటాడు ఖచ్చితంగా సార్. ఇప్పుడు బాబాయ్ గారు చనిపోయి ఉంటే కూటమి ప్రభుత్వం చంపేయాలని చెప్తాడేమో, కక్ష తీర్చుకున్నారంటారు. అంటే బాబాయ్ చనిపోయినా కూడా వీళ్ళు ధర్నా చేయలేదు. అంటే షర్మిల గారు అడిగారు, ఈ రోజు అడిగారు, షర్మిల గారు కూడా అడిగారండి. అడిగారా? చూడలేదు సార్ నేను, అదే చెప్తున్నా. ఇన్ని ధర్నా అప్పుడు బయటికి రాలేదు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ ఏమీ రాలేదు, ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది ధర్నా చేయలేదు, జనం చచ్చిపోతుంటే ఏదో అన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి, గుర్తుంది, టీడీపీ పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే రెచ్చగొట్టారు మా కార్యకర్తల్ని, బీపీ వచ్చి వాళ్ళు బీపీ వచ్చిందంట, అలా ప్రవర్తించారు. బీపీలు షుగర్లు వైసీపీ వాళ్ళకి వస్తుందా, ఇంకా మిగతా వాళ్ళకి రావా? అంటే ఇప్పుడు మీ పార్టీ నాయకుల కార్యకర్తలు కూడా బీపీలు వచ్చి ఇట్లా చేస్తున్నారా? వినండి సార్, బీపీలు షుగర్లు తెచ్చుకునే కార్యకర్తలు కూడా మాకు మెడిసిన్ ఉంది, వాళ్ళకి మెడిసిన్ పనిచేయదు, మాకు మెడిసిన్ పనిచేస్తుంది. మా మెడిసిన్ ఎవరు? మా నాయకులు. కళ్యాణ్ బాబు గారు దాటి మేము ఏది చేయలేమండి, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని కట్టిపడేశారు.
పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్ పెట్టి మీరు చూసారు, ఎక్కడ కూడా వ్యక్తిగత దాడులకు పోతే సహించను, ఒప్పుకునే ప్రసక్తే లేదు అని ఎవరైతే గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడు కేసులు పెట్టుకొని గొడవలు చేసి దెబ్బలు తిన్న ఉన్నారో వాళ్ళకి తీర్చుకోవాలి కసున్నా కూడా మా అధినేతల మాటని కామైపోతున్నారు. వాస్తవం, అధినేతలు మాట విని అధినేతలకు గౌరవించి మేము ఈరోజు చాలా మంది యువరక్తం, చాలా మంది ఆవేశంగా ఉండే జన సైనికులు కానివ్వండి, టీడీపీ నాయకులు కానివ్వండి, ఎందుకు ఆపేస్తున్నారంటే కేవలం ఇది కరెక్ట్ కాదు, మనం చేస్తున్న బాలదారులు మనం పోకూడదు, మనం ప్రభుత్వం పరిపాలన చేయాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, 10 సంవత్సరాలు ఈ కూటమి ఉండాలి, జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఎక్కడ కనిపించకూడదు అనే ఆలోచనతో మనం చేస్తుంటే ఇవన్నీ కేవలం 30 రోజుల్లో ప్రభుత్వం ఇలా చేస్తామని చెప్పి పెయిడ్ ఆర్టిస్టులు పట్టుకొచ్చి గంజాయి తాగించి మద్యం పోయించి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళ కార్యకర్తలను వాళ్ళు రెచ్చగొట్టుకొని వాళ్ళ వ్యక్తిగత గొడవలు చేసుకొని వాళ్ళకే 2 రోజులు వైసీపీ కండువా వేసి ఫోటోలు తీసి 3వ రోజు చంపేయడము, ఇవన్నీ కూడా ఒక ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఆధారాలతో మాట్లాడండి కిరణ్ రాయల్ గారు. సార్ మొన్న రషీద్ అతను చనిపోయాడు, వైసీపీ కండువా వేసుకున్నాడు, చంపినాడు వైసీపీలో ఉన్నాడు, చూపించారు కదా సోషల్ మీడియా అంతా చూపించారు కదా సార్. ఇప్పుడు ఆధారాలతో రవిచంద్ర రెడ్డి ఎలక్షన్ ముందు చంపిన అతను ఎవరైతే ఉన్నాడో జిల్లాని ఎలక్షన్ ముందు వైసీపీలో ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. సార్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వ్యక్తిగత కక్షలు లావాదేవీలు ఉంటాయి కదా, ఇప్పుడు అదే జిల్లాని రసీదుకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, వ్యక్తిగత కక్షలు ఉన్నాయంట. పార్టీ మారిపోయినంత ప్రతి ఒక్కరు చంపేశారు సార్. అవన్నీ కాదు సార్, కేవలం ఒక అవకాశం ఏదో జరిగిందని కూడా భూతత్వంలో చూపించాల్సిన మీడియా వాళ్ళకు ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు రవిచంద్ర రెడ్డి గారు లైవ్ లో లేకుండా తప్పించుకున్నాడు. లైవ్ లో ఉంటే అడిగేవాడిని కొన్ని ప్రశ్నలకి. ఇదే రవిచంద్ర రెడ్డి నాకు చెప్పాడు చాలా సార్లు, వై నాట్ 175 కిరణ్ రాయల్ నోట్ చేసుకో అన్నాడు. కనపల్లా నాకు 60 నుంచి లైవ్ లో కనపల్లా, 45 రోజులు చూస్తున్నాడు, దొరుకుతాడేమో నాకని. ఇప్పుడు ఫోన్ లో వచ్చాడు, దొరుకుంటే బాగుండు మాట్లాడుంటా. ప్రజలు వద్దు అని చెప్పి తిరస్కరించింది మీరు మా గురించి మాట్లాడతారా? మీరు పరిపాలన గురించి మాట్లాడతారా? ఈ రోజు నల్ల కండువాళ్ళు వేసుకొని వచ్చి అసెంబ్లీలో రచ్చ చేస్తారు. ఆయన మర్చిపోయినాడు, ఆయన ఒక అధికారికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకా ఆయన మళ్ళీ ప్రభుత్వంలో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో 5 ఏళ్ళ తర్వాత అనుకుంటాడు. 15-20 సంవత్సరాలు కనపడ్డి ఇంకా పార్టీ కనపడి జగన్ కనపడ్డు. ఇది నోట్ చేసుకోవాలి. ఎందుకంటే అదే ఆ సన్నివేశం కనుక చూస్తే నేను చూసాను మొత్తం క్లారిటీగా. అంటే ఎవరన్నారో ఫేసు కనిపించలేదు కానీ వీడియోలో పోలీసు అధికారులు అంటున్నారు మళ్ళీ 5 సంవత్సరాలు మేమే వస్తాం, మళ్ళీ మేమేంటి చూపిస్తామన్నారు. అది ఇప్పుడు కూడా దొరుకుతుంది చూస్తే. ఏంది చూపించేది అయినా 5 ఏళ్ళ తర్వాత ఏంది సార్ చూపించేది? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి మరి వారిని అడ్డుకుంటున్నారు కదా, వారి స్వేచ్ఛకి భంగం కలిగిస్తున్నారు కదా సార్. భంగం అంటే ఉండేదే 11 మంది క్రికెట్ టీము. రేపు నెక్స్ట్ అసెంబ్లీకి వాళ్ళు ఉంటారో ఉండరు తెలియదు. 11 మంది ఎంతమంది ఉంటారో తెలియదు, ఏ పార్టీ పోతారో తెలియదు. తలుపులు తెరిచి వెళ్ళిపోతారు. తలుపులు మూసాం కాబట్టి ఎవరు రావట్లా, తలుపులు తెరిచి వెళ్ళిపోతారు. ఒకటే సార్, సార్ దెయ్యాలు వేదాలు ఉన్నట్టు వీళ్ళొచ్చి పరిపాలన గురించి, రాజ్యాంగం గురించి, పద్ధతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. వీళ్ళు ఢిల్లీ కాదు అమెరికా పోయి వీళ్ళు ధర్నా చేసినా ప్రజల్లో వీళ్ళ నమ్మే పరిస్థితులు లేదు. ఎందుకంటే వీళ్ళ చేసిన అరాచకాలు డాక్టర్ సుధాకర్ బాబు కానివ్వండి, అలా ఒక సుబ్రహ్మణ్యం కానివ్వండి, అలా ఒక ముస్లిం అతను మన కర్నూలులో అని కానివ్వండి, స్థానిక ఎంతమందిని మా పొలంనేరులో ఒక ముస్లిం మహిళ అని కానివ్వండి, ఇంతమందిని చంపేశారు, ఇంతమందిని ఇబ్బంది పెట్టారే. వీరంతా అప్పుడు ఏమయ్యారు? ఈ రోజు రెడ్ బుక్ అంటారే, నాకు తెలిసి ఇంకా రెడ్ బుక్ ఓపెన్ కాలేదు సార్, ఓపెన్ కాలేదు అనుకుంటా. లేకపోతే ఈరోజు రవిచంద్ర రెడ్డి గారు కూడా మాట్లాడేవాడు కాదేమో అనిపిస్తుంది. అలాంటి వ్యాఖ్యలు చేయకండి కిరణ్ రాయల్ గారు, అది రాజ్యాంగానికి విరుద్ధమైన వ్యాఖ్యలు. ఓపెన్ కాలేదు అంటే ఓపెన్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. సార్ ఒకటి వాళ్ళలాగా మేము రాజ్యాంగం విరుద్ధం మేము మాట్లాడడం లేదు. ఒకటే చెప్తున్నాం, రెడ్ బుక్ అనేది లోకేష్ గారు రాసుకుని గతంలో చెప్పిన ఎన్నికలు నా దగ్గర ఉందనేసి. వాస్తవంగా ఆ పేర్లన్నీ ఉన్నాయి. ఈ రోజు పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి నాగార్జున యాదవ్ గారిని అరెస్ట్, అది అక్రమ సక్రమ అనేది పక్కన పెడితే కోర్టు 23వ తారీఖు వరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయడానికి లేదని చెప్తే 21వ తారీఖు సాయంత్రమే ఆయన అదుపులో తీసుకున్నారు. మరి దాన్ని ఏ విధంగా చూడాలి? నాగార్జున యాదవ్ ఏమైనా మహాత్మా గాంధీ? నాకు అర్థం కాల. జవహర్లాల్ నెహ్రూనా? లేకపోతే నాగార్జున యాదవ్ దేశం కోసం పాటు సుభాష్ చంద్ర బోస్? నాగార్జున యాదవ్ పెద్ద 420 గోడాడు, వాడి మీద అనేక స్టేషన్లో కేసులు ఉన్నాయి. పెద్ద జాదుగోడాడు, వాడి మీద రకరకాల కేసులు ఉన్నాయి, వాడి మీద అనేక సెక్షన్లో అన్ని చోట్ల కేసులు ఉన్నాయి. కాబట్టి ఏదో అరెస్ట్ చేస్తారు. ఈ ఒక్క ఇష్యూనే కాదు కదా, వాడి మీద రకరకాల కేసులు ఉన్నాయి. అతని మీద గుంటూరు పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నాయి, విజయవాడ పోలీసు కేసులు ఉన్నాయి, తిరుపతిలో 2 ఏళ్ల ముందు ఏమో కేసు పెట్టా.
అనుచిత వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద అనేసి. అలాంటి కేసులు ఏదో ఉంటాయి, ఎవరు తీసుకుంటారు బయటికి. అంతేగాని నాగార్జున యాదవ్ ఏమి మహానుభావుడు గొప్ప